ఆర్సీబీ ఈజ్ అప్ ఫర్ సేల్. వాళ్ళ ఓనర్స్ ఒఫీషియల్గా ఇప్పుడు చెప్పేశారు దట్ ఆర్సీబీని అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయారని. దీని తర్వాత చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రమ్ ది ఆర్సీబీ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ టీం పరిస్థితి ఏంటి, పేరు మారుతుందా, ప్లేయర్స్ ఉంటారా, విరాట్ కోహ్లీ ఉంటాడా, ఇలాంటి చాలా క్వశ్చన్లు ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ ఏమైనా దొరుకుతాయా మాట్లాడుకుందాం. అలాగే 4వ T20 ఇంటర్నేషనల్ ఇండియన్ బౌలర్స్ డామినేట్ చేశారు ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ ని. గోల్డ్ కోస్ట్ లో గోల్డ్ కొట్టారు, ఇక సిరీస్ ఓడిపోయే ఛాన్సే లేదు. మరి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆ T20 ఇంటర్నేషనల్ గురించి మాట్లాడేసి ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం, ఆ సేల్ గురించి మాట్లాడదాం. వెరీ క్విక్ గా ఏం జరిగింది 4వ T20 ఇంటర్నేషనల్ అంటే, మొదట ఇండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ మళ్ళీ ఇండియన్ కెప్టెన్ టాస్ ఓడిపోయాడు. 167 స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర 20 ఓవర్స్ లో. టాప్ స్కోరర్ శుభ్మన్ గిల్ 117 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఎవరికి పెద్దగా ఆనుండదు అది. అండ్ కావాల్సిన దానికంటే తక్కువ రన్ స్కోర్ చేశారని అనిపించింది. యాక్చువల్లీ అట్ ఎండ్ ఆఫ్ ఇండియన్ ఇన్నింగ్స్ నేను కూడా అనుకున్నా మ్యాచ్ పోయింది, ఈజీ కొట్టేస్తారు, వాళ్ళు తోమేస్తారు, వాళ్ళు అసలే చాలా అగ్రెసివ్ గా ఆడతారు బ్యాటర్స్ అందరూ కూడా అనుకున్నాను. కాకపోతే ఇండియన్ బౌలర్స్ స్పిన్ ఎవరైతే వేస్తారో, బీట్ అక్షర్ పటేల్, బీట్ వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందరి, ముగ్గురు కలిసి ఓ ఆట ఆడుకున్నారు. శివం దుబే 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. 117 కి ప్యాక్ చేశారు. 48 రన్స్ మార్జిన్ తో గెలిచారు ఇండియా ఈ మ్యాచ్ ని. T20 ఫార్మాట్ లో చాలా పెద్ద మార్జిన్ అది, ఎటువంటి సందేహం లేదు. డీటెయిల్ గా కాస్త పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్సెస్, శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్ తనే అయినా కూడా స్ట్రైక్ రేట్ ఆఫ్ 117 ఇస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. శుభ్మన్ గిల్లే ఆడతాడు ఓపెనర్ గా అని తెలుసు, తన వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేసేశారు. T20 వరల్డ్ కప్ దాకా కూడా తనే ఉంటాడని తెలుసు. కానీ ఇలా షీట్ యాంకర్ రోల్ లాంటిది ఆడదాం అనుకుంటే దానికి T20 ఐస్ లో స్థానం ఉందా అన్నది ఒక ప్రశ్న. టిపికల్ గా ఏ దేశం చూసినా సరే ఎవరు ఇలా బ్యాటింగ్ చేయట్లేదు. శుభ్మన్ గిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు బికాస్ పిచ్ అంత అనుకూలంగా లేదు. ఈ స్టార్టెడ్ ఆఫ్ విత్ కపుల్ ఆఫ్ బౌండరీస్, బట్ తర్వాత స్లో డౌన్ అయిపోయాడు. లాస్ట్ లో మళ్ళీ 6 కొట్టాడు కాబట్టి స్ట్రైక్ రేట్ కనీసం 117 అన్నా ఉండింది. ఇది త్వరలో మారకపోతే ప్రెషర్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ పైన, నంబర్ 3 ఎవరు వచ్చినా వాళ్ళ పైన. సో గిల్ రన్స్ వచ్చినా కూడా ఐ థింక్ హీ నీడ్స్ టు పుట్ ఇన్ బెటర్ పర్ఫార్మెన్స్. చూద్దాం జరుగుతుందో లేదో. లెట్స్ విష్ వెల్ ఫర్ హిమ్ బికాస్ తనే ఉంటాడు టీంలో. ఇక ఇది ఖరారు అయిపోయింది. నంబర్ 3లో ఎవరు వచ్చారు? మనకు మ్యూజికల్ చైర్స్ నడుస్తుంది కదా, అంటే బయట నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే ఇవాళ వేలు పట్టుకుంటారా ఆ టైప్ లో అనిపిస్తుంది. కానీ ఈజ్ దర్ ఎ మెథడ్ టు దిస్ మ్యాడ్నెస్? కాస్త ఆలోచిస్తే అట్లీస్ట్ కొంచెం ఆప్టమిస్టిక్ గా ఏమన్నా ఇక్కడ మంచి కూడా ఉందని వెతికితే నాకు కనిపిస్తుంది ఇదే. మార్నింగ్ అన్న విషయం ఏంటంటే, మేము కాంబినేషన్స్ అన్ని టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ఇది చేస్తున్నారంటే, గతంలో కనుక మీరు గమనిస్తే 2024 T20 వరల్డ్ కప్ కి ముందు మనం బైలాటరల్ సిరీస్ అన్ని గెలిచేవాళ్ళం, కానీ వరల్డ్ కప్ రాగానే ఓడిపోయేవాళ్ళం. అవునా? ఈ పద్ధతిని మారుద్దామని అనుకుంటున్నారు. బైలాటరల్ సిరీస్ లో కొన్ని రిస్క్లు ఎక్కువ తీసుకొని ఓడిపోయినా కూడా పర్లేదు, కానీ సరైన టీము, సరైన కాంబినేషన్, ప్లేయర్స్ సరైన స్టేట్ ఆఫ్ మైండ్ లో ఆ T20 వరల్డ్ కప్, ఏషియా కప్, మల్టీనేషన్ టోర్నమెంట్స్ లో ఉండాలి అన్న ఒక ఆలోచనలా కనిపిస్తుంది. అందుకనే ఓపెనర్స్ మాత్రమే ఫిక్స్. దాని తర్వాత ఎవరు వస్తారో ఆ ప్లేయర్ కూడా తెలియదు. సడన్ గా నువ్వు వెళ్ళరా సార్, ఇది ఎలా అంటే సర్ప్రైజ్ టెస్ట్ అనమాట. మన కాలేజీలో ఉండేవి, చెప్పపెట్టకుండా ఎగ్జామ్లు పెట్టేవాళ్ళు, స్లిప్ టెస్ట్లు పెట్టేవాళ్ళు, అది మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ లో కలిపేవాళ్ళు కూడా. అలాంటిదే ఇది కూడా. ఎప్పుడు ఎవరు ఎక్కడ వస్తారో తెలియదు. ప్లేయర్స్ హ్యావ్ టు బి రెడీ, మెంటలీ ఫ్రెష్ గా ఉండాలి, ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇది ఒక విధంగా వాళ్ళకు పరీక్ష. దాంట్లో శివం దుబే నంబర్ 3లో రావడం, 6 కొట్టాడు, చాలా పెద్దది, బట్ అది దాని మించి పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి. అక్షర్ పటేల్ ఈసారి నంబర్ 8లో వచ్చాడు. ఓసారి నంబర్ 4 వస్తాడు, ఓసారి నంబర్ 5 అంటారు, ఇంకోసారి నంబర్ 8 అంటారు. నాకు ఒక ప్రాబ్లం ఉంది దీంతో. దిస్ మైట్ వర్క్, వరల్డ్ కప్ కోసం ఆలోచన చేస్తున్నారు, ఆ పాజిటివ్ సైడ్ ఆలోచించి మాట్లాడుకున్నాం. కానీ ఒక ఎక్స్పర్టీజ్ ఎప్పుడు వస్తుంది? ఒక పర్టికులర్ రోల్లో మీరు పదే ఆ రోల్ నిర్వర్తిస్తే అప్పుడు ఎక్స్పర్టీజ్ వస్తుంది. అవునా? ఇప్పుడు నంబర్ 3లో ఆడే బ్యాటర్, నంబర్ 4లో ఆడే బ్యాటర్, నంబర్ 5, నంబర్ 6 అంటే ఫినిషర్ ముఖ్యంగా చాలా క్లిష్టమైన రోల్ అది. దాంట్లో కన్సిస్టెంట్ గా నువ్వే ఆడతావు బుజ్జాయ్ అని చెప్పి 15 ఛాన్సులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎవరు ఏ రోజు ఎక్కడ ఆడతారో తెలియక, ఎవరు ఏ రోల్కి అడ్జస్ట్ అవ్వాలో తెలియక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. చివరికి ఇది పని చేస్తుందా పని చేయదా సమయం మాత్రమే చెప్పగలదు. ఎనీవేస్, అది కాస్త పక్కన పెడితే ఇండియా 167 మాత్రమే స్కోర్ చేశారు. సరిపోదు అనిపించింది బికాజ్ ఆస్ట్రేలియా టాప్ టు బాటమ్ చాలా అగ్రెసివ్ గా ఆడతారు. కాకపోతే వాళ్ళకి పవర్ ప్లేలో స్టార్ట్ బాగా దొరికినా, షాట్ ఓపెన్ చేస్తూ బాగా ఆడినా కూడా, మంచి షాట్స్ ఆడినా కూడా జరిగింది ఏంటంటే, అక్షర్ పటేల్ వచ్చి స్క్రూస్ బిగించాడు. తన 4 ఓవర్స్ లో 2 వికెట్లు 20 పరుగులు మాత్రమే.
శివం దుబే ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు, వరుణ్ చక్రవర్తి వికెట్స్ తీసుకున్నాడు, అలాగే ఆఖరిలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు, 3-4-3. సో వాషింగ్టన్ సుందర్ తను చెప్తుంది ఏంటంటే నాకు అవకాశాలు ఇచ్చారు, నేను పర్ఫామ్ చేస్తున్నాను. ఒక మ్యాచ్ లో 49 నాట్అవుట్, ఇంకో మ్యాచ్ లో 3 వికెట్స్, అంతకు మించి తన నుంచి ఇంకా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. సో హీస్ డూయింగ్ హిస్ రోల్ ప్రిటీ వెల్. నౌ చాలా మందికి ఉన్న ప్రశ్న, ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఫిట్ అయి వెనక్కి వస్తే ఎవరు ఆడతారు? హార్దిక్ పాండ్యానే ఆడతాడు. రెండో ఆల్రౌండర్ గా ఎవరు ఆడతారు? నితీష్ కుమార్ రెడ్డియా, శివం దుబేనా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేలా. అక్షర్ ఎలాగో ఉంటాడు, కానీ ఇంకా ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలా, ఒక మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా, అది పిచ్ బట్టి, ఏ ప్రదేశంలో ఆడుతున్నారో దాన్ని బట్టి, అపోజిషన్ ఎవరో దాన్ని బట్టి డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందరినీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి హార్దిక్ పాండ్యా ఫిట్ గా ఉంటే ఫస్ట్ చాయిస్ తనే, తర్వాత శివం దుబేనా, నితీషా, వాషింగ్టనా, తర్వాత డిసైడ్ చేస్తారు. అక్షర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి తను యాస్టీస్ గా ఫిట్ అయిపోతాడో నాకు అనిపిస్తుంది. సో ఇలా మార్పులు చేర్పులు జరగచ్చు హార్దిక్ పాండ్యా ఫిట్ వెనక్కి వచ్చిన తర్వాత. ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ వాళ్ళు అలా కుప్పకూలారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. దీంట్లో వన్ పర్టికులర్ వికెట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ టిమ్ డేవిడ్. షార్ట్ బాల్ అవుట్ అయ్యాడు, వేసింది శివం దుబే. దుబేకి అంత పేస్ ఉందా? లేదు. కానీ ఎందుకు అవుట్ అయ్యాడు? దిస్ ఇస్ వేర్ యంగ్స్టర్స్ వాచింగ్ షుడ్ అండర్స్టాండ్. షార్ట్ బాల్ వేసినప్పుడు ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఆ బాల్ ఎక్కడ ఫినిష్ అవ్వాలి, షోల్డర్ టు హెల్మెట్ ఈ మధ్యలో గనక ఫినిష్ అయితే బాల్ ని కంట్రోల్ చేయడం కష్టం. మీరు గమనిస్తే గనక ఆ బాల్ షోల్డర్ కంటే కాస్త పైకి ఉంది కాబట్టి టిమ్ డేవిడ్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. మీరు షార్ట్ బాల్ వేసినప్పుడు ఎక్కువ వేగం లేనప్పుడు ప్రత్యేకించి అది షోల్డర్ కంటే కిందకి, అంటే షోల్డర్ వేస్ట్ నడు మధ్యలో ఉంటే గనక ఈజీగా ఆడొచ్చు. దూబేకి ఎక్కువ పేస్ లేదు, కానీ ఆ బౌన్స్ ఏదైతే సంపాదించాడో ఆ బౌన్సర్ సరైన హైట్ లో వేశాడు కాబట్టి అక్కడ టిమ్ డేవిడ్ ని కొంచెం ఇబ్బంది పెట్టగలిగాడు, వికెట్ సంపాదించగలిగాడు. దిస్ ఇస్ ద పాయింట్ టు నోట్ ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్. ఇలా మ్యాచ్లు చూసినప్పుడు నేర్చుకోవాలి, ఏదో కొత్తగా నేర్చుకుని అనిపిస్తే ఒక లైక్ కొట్టాలి, ఒక కమెంట్ కూడా పెట్టాలి. ఆ పని చేసి పెట్టండి. అండ్ అఫ్ కోర్స్ స్టంప్ టెల్స్ కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కన్సిడర్ డూయింగ్ దాట్ బికాస్ దాట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ us. ఓకే, సోషల్ మీడియా మొత్తం అంతా మండిపోతుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక 2-3 వారాల క్రితమో 4 వారాల క్రితమో ఈ వార్త చూసాం, అందరం విన్నాం. ఇన్ఫాక్ట్ నేను కూడా దీని గురించి మాట్లాడా. ఆర్సీబీ ఇస్ అప్ ఫర్ సేల్, ఓనర్స్ దాని నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు, విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ రీనెగోషియేట్ చేసుకోవట్లేదు, సైన్ చేయట్లేదు అని గుర్తుందా? వీడియో చేసాం మనం, రైట్? అయితే ఇప్పుడు ఒఫీషియల్ గా డియాజియో విచ్ ఇస్ ద ఓనర్, ప్రైమరీ ఓనర్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ విమెన్స్ టీము వాళ్ళ మెన్స్ టీమ్ రెండింటినీ కూడా దే ఆర్ పుట్టింగ్ ఇట్ అప్ ఫర్ సేల్. వాళ్ళు ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ బిజినెస్ ఇస్ ఆల్కహాల్ బెవరేజెస్. యునైటెడ్ స్పిరిట్స్ ది రాయల్ ఛాలెంజర్స్ అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ లో నీళ్లు అవి చూపిస్తారు, కానీ యాక్చువల్ గా వాళ్ళు శీతల పానీయాలు అమ్ముతుంటారుగా, తెలిసిన విషయమే. అది వాళ్ళ ప్రైమరీ బిజినెస్. సో దాని నుంచి దీని నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారట. అందుకని పొటెన్షియల్ గా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ఎవరు వస్తారని చూస్తున్నారు. 31 మార్చ్ 2026 కల్లా ఈ సేల్ పూర్తి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. దీని అర్థం ఏంటి? ఒకటి, WPL జాన్లో స్టార్ట్ అవుతుంది, సో అది ఆర్సీబీ హయాంలోనే పూర్తి అయిపోతుంది. బట్ ఐపీఎల్ వచ్చేసరికి ప్రాబబ్లీ ఓనర్షిప్ మారచ్చు. నౌ ఓనర్షిప్ మారినా ఈ సేల్, ఈ ట్రాన్సాక్షన్ మొత్తం అంతా కూడా సెబీ అని ఉంటుంది. మనకి సెబీ బోర్డు ఒకటి ఉంటుంది కదా, మన షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా కంపెనీస్ అన్ని కూడా దాని త్రూనే వెళ్ళాలి. వాళ్ళే ఒక గవర్నింగ్ బాడీ అనమాట సెబీ, రైట్? ఆ సెబీ ఓకే చెప్పాలి, ప్రాసెస్ మొత్తం అంతా సజావుగా సాగడానికి ఐపీఎల్ దాటుతుందేమో అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న ప్రశ్న, సరే టీం అమ్ముకుంటున్నారు, మీరు వెళ్ళిపోతారు, సరేరా, ఆర్సీబీ పేరు ఆర్సీబీగానే ఉంటుందా? పేరు ఏమన్నా మార్చేస్తారా? విరాట్ కోహ్లీ అసలే కమర్షియల్ కాంట్రాక్ట్ సైన్ చేయనని చెప్పాడు. అది ఆ రోజు కూడా చెప్పాం. ప్లేయర్ కాంట్రాక్ట్ అది ఎలా అయితే ఉందో అది ఇంకా ఇట్ స్టాండ్స్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంది. తను ఆర్సీబీ టీం తరపునే ఆడతాడు. ఆ పేరు మారినా కూడా దాని తరపునే ఆడతాడు యాజ్ ఆఫ్ నౌ. కాకపోతే ఇండివిజువల్ గా బ్రాండ్ తో పాటు ఉన్న కాంట్రాక్ట్ తిరిగి సైన్ చేయలేదు తను, బికాస్ తనకి ఆబ్వియస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ బ్రాండ్ మారిపోతుంది. ఇది మనకి బయటకు వచ్చే లోపల ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇంటర్నల్ గా వాళ్ళందరికీ చెప్పేస్తారు మాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అమ్మడానికని. ఆల్రెడీ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు పనిచేస్తాయి వాళ్ళ కోసం. సో ఇలా అదానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి, తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి, ఇలా ఇంకొక 2-3 బిజినెస్ ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఆల్రెడీ వార్తలు చూసే ఉంటారు మీరు. వాళ్ళలో ఎవరో ఒకరు తీసుకొచ్చుట. ఇప్పుడు పేరు మారుతుందా అంటే ఈ ప్రశ్నకి సమాధానం డైరెక్ట్ గా ఇవ్వడం కష్టం. టిపికలీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటే వాళ్ళు పేరు మారుద్దాం అని అనుకుంటారు. బికాస్ ఆర్సీబీలో ఆర్సీ స్టాండ్స్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్, రైట్? దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. 1.2 బిలియన్ వాల్యుయేషన్ 2 బిలియన్ అమ్ముదాం అనుకుంటున్నారట. దీస్ ఆర్ ది ఫిగర్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇంటూ 80 వేసుకొని మీరు కోట్లో ఎంతో చూసుకోండి, మీరు క్యాల్కులేట్ చేసుకొని మీ హోంవర్క్ అది. అయితే ఆర్సీబీ అనే దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, నిజమే. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ని యాడ్ చేద్దాం అనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పూణే వారియర్స్, సహారా పూణే వారియర్స్ కాస్త రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అయ్యి తర్వాత లక్నో సూపర్ జైంట్స్ గా మారింది. కాబట్టి
కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్ తాలూకా పేరు పెట్టాలనుకోవడం అది కూడా జరగచ్చు. అది ఒకవేళ జరిగితే ఆర్సీబీగా ఉండదు. మేబీ ఈ సీజన్ ఉంటుందేమో, వచ్చే ఏడాదికి మనకి తెలియదు. అండ్ వచ్చిన కొత్త మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజన్ ఎలా ఉంది టీంకి, దాన్ని బట్టి ఉన్న ప్లేయర్స్ ఉంటారా వెళ్ళిపోతారన్న క్లారిటీ అట్ దిస్ పాయింట్ మనకు ఉండదు. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత, కొత్త ఓనర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో విరాట్ కోహ్లీ చాలా సందర్భాలు చెప్పున్నాడు, నేను ఐపీఎల్లో నా ఆఖరి మ్యాచ్ రిటైర్ అయ్యే వరకు ఆడేది ఆర్సీబీతోనే అని అన్నాడు. కానీ ఆర్సీబీ అంటే ఆర్సీబీ ద టీమా, లేకపోతే ఓనర్షిప్ మారినా కూడా అదే టీం ఇంకా కంటిన్యూ అవుతాడా మనకి తెలియదు. దిస్ పాయింట్ ఆఫ్ టైం కంగారు పెట్టదలుచుకోలేదు. బట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది మ్యాటర్ ఇవి. రైట్ ఎవరన్నా అసలేం మారదు అంతా ఓకే అని చెప్పడం కరెక్ట్ కాదు, లేదు మొత్తం మారిపోతుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అట్ దిస్ పాయింట్ అన్ని ఊహాగానాలే. నాకు తోచింది నేను చెప్తున్నాను, ఇది జరుగుతుందని కాదు, జరగచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ కి ఆర్సీబీ లానే ఉండొచ్చు. కోర్స్ ఇట్స్ డెవలపింగ్ స్టోరీ. దీని గురించి మళ్ళీ ఎన్ని ఇన్పుట్స్ వస్తే అని మీ దగ్గర తీసుకొస్తా. రెండో విషయం, బెంగళూరులో మ్యాచ్లు ఆడతారా ఆడరా, ఆర్సీబీగా ఉందని అనుకుందాం. బెంగళూరులో ఆడతారా ఆడరా, ఆడకపోయే అవకాశం ఎక్కువ ఉంది చిన్నస్వామి స్టేడియంలో. బికాస్ ఇప్పటిదాకా వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు గవర్నమెంట్. స్టాంపీడ్ జరిగింది, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత వరల్డ్ కప్ అక్కడ జరగాల్సింది ఉమెన్స్ ది, అక్కడి నుంచి తీసేశారు, జరిపేశారు, అక్కడి నుంచి నవీ ముంబైకి షిఫ్ట్ చేశారు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐపీఎల్ కూడా బహుశా క్లియరెన్స్ రాకపోవచ్చు. రాకపోతే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ గా ఉండదు ఆర్సీబీకి. ఆర్సీబీలో ఆర్సీఈ ఉండక, బెంగళూరు ఉండక ఇక ఏంట్రా టీము అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఒకటే దీంట్లో ఏంటి నాకు సిల్వర్ లైనింగ్ కనిపిస్తుంది అంటే, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆర్సీబీ అని పేరుండగానే ఒక టైటిల్ వచ్చేయడం గత సీజన్ లో ఈజ్ అ హ్యూజ్ సిల్వర్ లైనింగ్. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఐ నో ఫ్యాన్స్ ఆర్ వెరీ ఎమోషనల్ అటాచ్డ్ టు దిస్ టీమ్. విరాట్ కోహ్లీ ఉన్నాడని ఒక అటాచ్మెంట్, ఆర్సీబీ అని 17-18 సంవత్సరాలుగా ఒక అటాచ్మెంట్, ఉమెన్స్ టీం కూడా గెలిచింది. బట్ ఇది ఎటెళ్తోందో ప్రస్తుతానికి మనకి క్లారిటీ లేదు. ఓనర్స్ అయితే మారుతారో ఇంతవరకు తెలుస్తుంది. మళ్ళీ దీని గురించి తర్వాత మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు. వీడియో అక్కడ నచ్చుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఈ ఆర్సీబీ గురించి మీరేమనుకుంటున్నారు, దిస్ సేల్ గురించి కమెంట్స్ లో చెప్పండి. అండ్ అఫ్ కోర్స్ ఎవరన్నా సరే ఇది జరుగుతోంది అంటే వాళ్ళు చెప్పింది పూర్తిగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని అర్థం చేసుకోండి. బికాస్ ఎవరి దగ్గర అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరికి కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ డిఆర్జీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పలేదు, ఆర్ ఒఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ నిక్కచ్చిగా ఉండదు. ఇది నేను చెప్పొచ్చే విషయం. I'll see you in the next video. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోయి ఉంటే కనుక. And thank you very much for watching this. Adios, amigos.